హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, నిన్న వీడియో పెట్టినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎంతమంది ఫోన్లు చేశారు, ఎంతమంది మెసేజ్ చేశారు, మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంత అప్డేట్ కూడా అనుకోలేదు. నిజంగా మమ్మల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మా గజ్వేల్, మా ఏరియా హాస్పిటల్ ఉంది కదా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్వేల్లో, ఒకే కాన్పులో ఇద్దరు మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ. అవునా? సో వాళ్ళు ఎవరో కాదు, మా ఊరు వాళ్ళే. నేను అప్పుడప్పుడు వీడియోలో కూడా చూపించిన ఆయనను. సో ఒక మంచి సన్నివేశం అంటే అది ఒక సంతోషం. నిజంగా అది ఒక సంతోషం. మా ఊర్లో ఫస్ట్ టైం, ఈ గజ్వేల్ హాస్పిటల్లోనే ఫస్ట్ టైం. నిజంగా ఈ హాస్పిటల్ పుట్టి దాదాపు ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది హాస్పిటల్ స్టార్ట్ చేసి. కానీ ఇంతవరకు అలాంటి సంతోషం లేకుండే. కానీ వాళ్ళకి ఏంటంటే 7 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. 7 ఇయర్స్ నుంచి కాన్పులు లేకుండే. కానీ ఈసారి ఒకటే కాన్పులో ఇద్దరు మగబిడ్డలు, ఒక ఆడపాప. అదృష్టం ఉంది నిజంగా. హాస్పిటల్ సిబ్బంది కూడా వాళ్ళందరూ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. అది అందుకని గవర్నమెంట్ హాస్పిటలే మంచిది, గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి. సో సిజరింగ్ హై రిస్క్ సిజరింగ్ చేసారు. హై రిస్క్ అంటే హై రిస్క్. హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా పాపలను ఎత్తుకొని ఫోటో దిగిండు. ఇక ఈ న్యూస్ అయితే సర్క్యులేషన్ పొట్టు అవుతుంది మా ఊరిది, అడిమసికి సంబంధించి. ఫాదర్ పేరు నరసింహులు, ఒక అత్త అవుతుంది, ఆయన మామవుతాడు. సో మా ఊరే, ఇద్దరు బాబులు, ఒక పాప. మా ఊరే. చాలా హ్యాపీ అనిపిస్తుంది. న్యూస్కి ఎక్కిరు, పేపర్లకు ఎక్కిరు. ఈరోజు తీన్మారు వార్తలలో కూడా వస్తుంది. ఈరోజు V6 న్యూస్లో ఆల్రెడీ న్యూస్కి వెళ్ళిపోయింది. రిపోర్టర్ కూడా ఫోన్ చేసిండు పొద్దుగాలనే. సో వీఆర్ హ్యాపీ. మా ఊరు ఒకరోజు వెళ్దాం, ఎందుకంటే హై రిస్క్ నుంచి హాస్పిటల్ ఉన్నప్పుడు పోవాలి. 5 రోజులు ఉంచుకుంటారు కదా. అవును. మళ్ళీ అంటే ఆమె ఈడికి వస్తుందో తెలియదు, ఆడిపోతుందో తెలియదు, అమ్మగారింటికి పోతుంది. కానీ ముగ్గురు ఈ ఒక్కమని మెయింటైన్ చేయడము, మా బుడ్డగాని ఒక్కడు మెయింటైన్ చేయడమే చుక్కలు కనిపిస్తుంది మాకు. కానీ నిజంగా ఆమె అట్లున్నా కానీ ఇంకా పెళ్లిళ్ళ కట్టి ఇటు కూడా పోయింది. వాళ్ళ ఇంట్లో మొన్ననే రీసెంట్ గా పెళ్లి అయింది. ఒక 15 రోజులు అవుతుంది వాళ్ళ ఇంట్లో పెళ్లి అయ్యి. ఐదుగురు అన్నదమ్ములు వాళ్ళు. లేదు, 4 అయినది పెళ్లి అయింది మొన్న, జస్ట్ ఒక 15 రోజులు అవుతుంది. ఇంకొక ఆయన ఉండు, కేసీఆర్ అని, ఆయన చంద్రశేఖర్ ఆయన పేరు. నా ఫోన్ లో కేసీఆర్ అయినా ఫీడ్ చేసుకుంటాం అన్నట్టు. సో హై రిస్క్ లో వాళ్ళు ఒకటే కుటుంబం ఉంటది. ఇక్కడ కుండలు చేస్తారు. మేము చాలాసార్లు చూపించినాం కూడా, అప్పటి వీడియోలో కూడా చూసినాం. కుండల కోసం అని చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క చాలా క్లోజ్ ఉంటారు మాకు. మస్తు హ్యాపీ అనిపిస్తుంది మాకైతే. ఇక ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేయాలి. ఏమేమి చేయాలి ఈ రోజు? పనులు ఏమున్నాయి అబ్బా? సిటీకి పోవాలి, సిటీగా వంటలు కావాలి, వంటలు అన్నమైంది, కూర అవుతుంది, కూర ఇది వచ్చేసి సురుకుమన్నది. ఈమె పోగానే బాయ్ కడిగి పోవాలి. ఈమె పోగానే బాయ్ కడిగి పోవాలి. మళ్ళీ బాయ్ మాకు నీళ్ళు వస్తలేవు ఫ్రెండ్స్. ఏం చేయాలి ఫ్రెండ్స్? నీళ్ళు వస్తలేవు. చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్? రజనీ ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ ఇది? బైక్ అడిగి పోయి బట్టలు పిండుకొని వచ్చి సిటీ పోయి పూజ సామాన్లు అన్ని తీసుకొని రావాలి. ఎల్లుండికి పూజ సామాన్లు? ఎల్లుండి కాదు బాబు, రేపే కదా. ఓ ఐరా శిరీష, గుడ్ మార్నింగ్. ఏం రా, ఏం మాట్లాడతావు? ఓ వచ్చేసాడు రా అన్న సామే. మ్యాచింగ్ ఇంకేంది, దావత్ లేదా మరి? వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. అంతే, అది దాని పేరు అంతే, ముని. ముని అంటే అట్నే ఏడు వస్తుంది. మళ్ళీ ఎంత దూరం పైన వస్తుంది. సప్న, ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్. ఇంకోసారి మీ డ్రెస్ వేసుకోవాలి. రైట్, ఓకే. నిన్నే తెచ్చుకున్నా సప్న 3 డ్రెస్సులు. అమ్మా, ఇది వాట్ ఈస్ దిస్ ఫ్రెండ్స్? వాట్ ఈస్ దిస్? ఓకే రైట్. ఎమర్జెన్సీకి లేవు కాబట్టి ఇవి చేసినాం. ఓకే శిరీష, నువ్వు కూడా డ్రెస్లు వేసుకోరా, కామెంట్లు వస్తున్నాయి. అయినా గుడ్ మార్నింగ్ రా. ఎప్పుడురా మీ స్కూల్లో యాన్యువల్ డే? ఎప్పుడు? ప్రతి స్కూల్లో అవుతుంది. మీ స్కూల్లో ఎప్పుడు? ఈ రోజేనా? ఈరోజు ఎట్లా అవుతుంది రా? నెక్స్ట్ మంత్ స్కూల్ అయిపోయి కూడా పెడతారు. కానీ చాలా బాగా చేస్తారు మీ యాన్యువల్ డే. నువ్వేమో డాన్స్ నేర్చుకుంటున్నావా? ఏం డాన్స్ రా? ఏమైంది అర్థం కాలే నాకు. ఏమంటుంది? నా మీద పాఠం నేర్చుకుంటున్నావా? నువ్వు బంగారు తల్వమ్మ. నువ్వు రారా సామియా? నేర్చుకో నువ్వు. నేను వాడుతుంటా, నువ్వే. స్టార్ట్. 1 2 3 స్టార్ట్. పాడరా, చేయరా. అమ్మి అమ్మి అంటుంటే నీ పెళ్ళానైపోతున్నట్టుందిరా సామే, నా సామే.
కింద కూర్చొని ఎట్లా చేస్తారు? అమ్మి అమ్మి అంటుంటే నీ పిల్లనైపోతున్నట్టుందిరా సామే, అట్నే చేస్తారుగా నా సామే. మరి ఇంకేం పాట? అరే కాదురా, నువ్వు అట్లా నేర్పితే నేను ఎట్లా నేర్చుకోవాలరా? అవునా? ఎన్ని డాన్సులు చేస్తున్నారు నువ్వు? పెద్ద క్లాస్ వాళ్ళు చేస్తురా? మీరేనా? ఓన్లీ మీరేనా? ఓ నన్ను యూ కెన్ కంటిన్యూ. ఓకే గో. ఇక్కడ వచ్చేసి పొద్దుగా చాయ్ తాగుతారు. చాయ్ తాగొద్దని ఎంత మంచిగా చెప్పినా దునపోతు మీద వాడమడ్డట్టే అంతేనా? కుక్కతోక వంకరని, కుందేలుకు 3 కాళ్ళు. రైట్, మీరు పట్టుకునే అవేగా. బా టమాటాలు చూసిన ఏం సైజు ఉన్నాయి, కాకపోతే టమాటాలు రేట్ తక్కువ ఉంది. అవును, ఊళ్ళో అంతే ఉంటుంది. అవు వర్షం పడుతుంది సప్న నీ మీద. మంచు సిటీలోనేమో మస్తు ఉబ్బరిస్తుంది, మా దగ్గరనేమో ఇగో మంచు కారి ఎట్లా పడ్డది చూడు. మంచు దీని మీకెళ్ళి వచ్చిన మంచు కింద పడి ఇట్లా ఏం చలి ఎంత ఘోరంగా పెడుతుంది. చలి బయటకు పోవాలంటే భయం అవుతుంది. రాత్రి ఎక్కువసేపు వాకింగ్ చేసిన, తిండి తక్కువ పెట్టి సప్న అని చెప్పిన. 1.5 గంట వాకింగ్ చేసిన రాత్ర. ఓ నా ఏమంటారు, నా కొటేషన్స్ అన్ని కాపీ కొడుతున్నావు సప్న. ఈరోజు ఏం కూర? అరే రాత్రి చేసిన చిక్కుడుగా, కట్టెల పొయ్యి మీద చిక్కుడుగా ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఈరోజు టైం వచ్చేసి 9:15 అవుతా ఉంది. ఇక మనోళ్ళు ఇక్కడ బట్టలన్నీ రెడీ చేసారు. మళ్ళీ ఇంకో ఓ మై గాడ్ 1 2 బెడ్షీట్లు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇక ఇంకేమైనా ఉన్నాయా? నానే తీసుకొచ్చిన పైకెళ్ళి. అరే పిన్ని చెప్పులు వేసుకున్నావు ఆయ బంగారమ్మ నువ్వు. అరే ఉల్టేసుకున్నావు బే రే క్రియాంశులో, ఉల్టేసుకున్నావు. ఇది చూడు, కాళ్ళకి పసుపు పెట్టుకున్న రోజు మీరు బెడ్రూమ్లో వండుకోకూరి. కాదు, బెడ్ మీద వండుకోకూరి, నిజమే చెప్తాను. ఇగో ఈ పసుపు చూడరా, ఇది చూడరా, ఇగో చూడు పసుపు ఏడ పోతుంది. ఇవి ఇప్పుడు ఎట్లా ఉతుకుతామో ఏమో. ఒక్కొక్కటి 100 కిలోలు ఉంటుంది ఒక్కొక్కటి. ఏంది దాదా ఉల్టేసుకున్నావు దాదా నువ్వు. సో ఇప్పుడు ఈరోజు ఫైనల్ సప్న. మళ్ళీ ఇంకేమైనా ఉంటాయా? రేపు బట్టలు ఉంటాయి కానీ ఇక మొత్తం బెడ్షీట్లు మొత్తం కథం అయ్యా. చలో ఫ్రెండ్స్, మళ్ళీ యుద్ధానికి సిద్ధమైన వీరులు రెడీ అవుతారు ఇప్పుడు. అందాల అందాల జాబిలి ఉన్నదే నన్నే. చేపలు మొన్ననే ఉతికినాగా. నేను రాను బొంబాయికి, రాను బైకడికి రాను. నువ్వు వాడు చెప్పిన రావా బావా ఒక్కసారి బట్టలు ఉతికి. ఇట్లనే వస్తావు ఇప్పుడు నువ్వు. బట్టలు ఉతుకని కూడా మంచిగా ఫ్రెష్ అవుతున్నావు. యువర్ గ్రేట్ సప్న. కాకపోతే మొత్తం బోన్సే ఉన్నాయి. దద్దా వస్తావా? దద్దా నువ్వు ఇంటికానే ఉండాలి దద్దా. సరేనా దద్దా? మీరు తిన్నారా? అవును కానీ నేను తిన్నాక వస్తా. మరి తినేది నాకు ఎనర్జీ రాదు. శిరీష తినిపోర్రా, మళ్ళా తినేది మళ్ళీ పానం శాత కాదు. పని శాత కాదు బాబా, పండుకోబుద్ధి అవుతుంది తిన్నాక. సరే మీ ఇష్టం, నేను తినొచ్చేస్తాను. మీరు తొందరగా పని అయిపోతుంది బాబా, తిన్నాం అనుకో పని. ఓకే రైట్. కలుపు మొత్తం కంప్లీట్ అయిపోయిందా? మీరు బట్టలు విండినాడే అయిపోయింది. మేము ఈడ మొలం కలకడ తెల్లారి మొత్తం కంప్లీట్ చేసిరా? ఇద్దరే. వెరీ గుడ్ అత్తా మీరు. మొన్న 4 బైకాడా మళ్ళా బట్టలు ఇస్తున్నాయి, ఇలా మళ్ళా పోతున్నాం. మాకు ఎన్ని రెడీ చేసారు చూడు మీ బిడ్డలు. ఎట్లా రెడీ చేస్తారు? ఒకటొకటి కప్పుకోరు అంటే మరి మేము 4 కప్పుకుంటామా? గిట్లుంటది మీ బిడ్డలతో. గనియానమా చూడు, సాయం కప్పాలా బాయా? సరే మేము పోతున్నాం. మీ బైక్ అడిగే పోతున్నాం అత్తమ్మా. మోటార్ వేసిరా? మరి నడుస్తూనే ఉంటుందా? ఓకే రైట్. బండ మాత్రం మంచిగా వేసిరా, జబ్బరస్ పాస్ పోతుంది. నాయన నాకు ఇటువంటి బండ కావాలి నాయన. రాలాట కావాలి, అవుతుకాడు ఉన్నాయి. ఎందులో నొక్కిడు దొడ్డి అన్ని కలపలు. అమ్మా రాలాట ఇప్పుడు పోతుంటే చూడు
ఎన్ని కలుపులు ఉన్నాయి ఆడికెళ్ళి ఏ వద్దా మనం వాషింగ్ మిషన్ తెచ్చుకుంటాం ఇక. తీసుకురా నేను కూడా నడేసుకుంటా సాధగా రైట్. నేను మళ్ళీ వస్తా సరేనా పప్పస్వామి నేను మళ్ళీ వస్తా. నాకు నిద్ర వస్తుంది. చెప్పు నాన్నకి ఇచ్చేసి నా చెప్పు నాకు నువ్వు ఆడు ఇప్పేసేయి అవి. నువ్వు ఊడే ఎక్కువ అంటే ఇంకా ఈ మధ్యలో ఇక వీడు ఎట్లా కూర్చున్నాడు చూడు పొంతల మధ్యలో. బైక్ మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోపోవాలి కానీ ఆడిప్పుడు ఈనాడు బావా ఆడ ఎడప్ చేయాలా మళ్ళీ ఎక్కించుకోనరా ఎట్లా తీసుకోవాలి ఏం ఆడు మంచిగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు అట్లా పడేటివి చూసా ఏం పడాడు వెనకాల సపోర్ట్ బొందలు ఉన్నాయి. ఇక పడితే పడని చేపలు పట్టే ఏం కాదు కానీ వాడు వాడుతాడు అనవసరం. బాయ్ చూడు బాయ్. అరే తీసుకోరా ఏడుస్తాడు పెడతారు కదా తీసుకో. వద్దు బావా పడాడు ఆగో ఆగో చూసినా రాడాడు పడడు. సరే వీని బండి మీద తీసుకోకపోతే ఈ బాధ ఉంటుంది మాకు. సో ఒకటి ఇది రెండు ఇక మా మామనేమో ఇది మందు నీకు తీసుకొచ్చిండు మందు. ఇలా శేఖర్ కూడా వచ్చిండు. ఏం పరిస్థితి వెళ్ళిపోతే ఇప్పుడు నేను వెళ్ళిపోతావా ఉండవా? ఓకే రైట్. ఇంక చూడు బెడ్షీట్లు ఎన్ని నువ్వు ఘోరంగా ఉన్నాయి బెడ్షీట్. ఒక్కోటి లేపాలంటే ఎంత టన్నుల బలం కావాలి తెలుసా? గట్ల లేపోయి నా పని అయింది. ఇక్కడ లొకేషన్ మస్తు వస్తారా ఎందుకో ఏమో ఇగో జబర్దస్త్ లొకేషన్. కానీ ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు వెలిసిపోయింది కదా యాప చెట్టు ఇంకా మస్తు వస్తుంది. కానీ చెట్టు పెట్టాలి కదా ఒక చెట్టు వేయాలి. అది అసలు పోషమ్మ చేతి వంట గిన్నె చేద్దాం అనుకున్నాం. అమ్ముంటే నేను ఇన్నే చేస్తుంటే అప్పుడు అమ్మతో నేను మాట్లాడినా కూడా ఈయన చేద్దాం మామూలతో మాట్లాడన్నా. సరే బిడ్డ చేసుకుందాం అన్నది. కానీ అమ్ముంటే ఈ పాటికి మన ఛానల్ ఏమో ఉంటుండే. మనకి ఏడనుకుంటుంటుంది ఇంకేడుకుంటావు వేరే స్టేజ్లు ఉంటుంటుంది. ఏ స్టేజ్లు ఉన్నా ఇదాన్ని మర్చిపోతాం మనం. మనం నిలబడేది భూమి మీదనే మన కాళ్ళతోటే. అది కూడా కరెక్టే రైట్. ఎంత స్టేజ్ పోయినా ఈ దాన్ని మరవద్దు మనం. అమ్మ ఒకటే అంటది భూతల్లికి ఎంత సేవ చేసినా మంచిదరా అంటది. వస్తున్నారమ్మా అబ్బా వస్తున్నారమ్మా ఇట్లా రీ మళ్ళా అంతేం తిరుగుతారు. రూల్ ఈస్ ఆల్. అందరు చూస్తురు. ఏ బోర్ కాడ చూసినా జనాలు ఎవరు. బోర్లు ఖాళీ లేవు. ఇది ఒక్కటే బోర్ ఖాళీ. ఈయన నేనేమంటున్నా ఈయన పెన్సిల్ పే దొరకదు ఇప్పుడు ఈ రోజు. మొన్నటే ఖాళీ ఉండే కానీ ఇలా దొరకదు. సరిపోతాయా బిల్డింగ్ మీద? ఎట్లుందిరా నడిస్తే మంచిగా ఆగుర్రి నేను బండి మీద వస్తా బండి తెస్తా అని చెప్తున్నా. ఈడు ఏడుస్తూనే ఉంటాడు ఈడు. ఏ బుడ్డ బాబు జ్వరం తగ్గింది అయిపోయింది. మందులు పోసినావా? తినిపించాలి కదా సప్న. తినకుండా వేద్దామని ఫిక్స్ అయిపోయింది ఈరోజు సప్న. చలో యుద్ధానికి సిద్ధం అయిపోరు. ఇక నేను ఒక్కసారి అట్లా పోయి అట్లా వచ్చేస్తా. మీరే ఉతుకురు. ఇక మొన్న నట నేను ఉతకలేదట సప్న. మరి ఏం చేయాలి? సప్నక్క బొత్తలు పెడితే సామాన్ చూసుకుంటా కూర్చుండట. లేదు వాషింగ్ మిషన్ కన్నా డేంజర్ అట సప్నక్క. మరి అది నేను చూపించలేగా, అది వీడియో తీయలేదు. వీడియో చేయకుండా మనం ఎన్నో చేస్తా ఉంటాం. వీటిలోనే వాళ్ళు పసిగడతారు. వాళ్ళ కూడా తప్పలేదు కానా. ఇప్పుడు వీడియోలో కనిపించింది కాబట్టి అన్నారు ఆ కొత్త వీడింది అని. నువ్వు కూడా ఒక మక్క గిట్ల పెట్టుకొని జాటిస్తున్న ఫ్రెండ్స్ అన్నావు అనుకో అప్పుడు తెలిసిపోతుండే. అట్లుంటది. చలో యుద్ధానికి సిద్ధం అయిపోయారు. ఇక నాడు మామ వస్తాడు ఇప్పుడు మందు కాలుతాడు. ఇది నేను మొన్ననే కలుపు తీసిరుగా. కలుపు తీసిన నెక్స్ట్ డేనే ఏంది పచ్చిగా ఎట్లయినా అవుతావు. నడు ఇక మంచిగా కొత్త డ్రెస్ వేసుకొని వచ్చినావు. అందాల మా ఊరి అక్క చెల్లెల్లే సమ్మక్క సారక్క బట్టలు విండనీకి వచ్చినారే. ఇప్పుడు నేను షెడ్ కాడికి పోయి నాన్నకు మేకలు ఇప్పితే నాన్న నడిచే పొజిషన్ ఉంటే నాన్న పోతాడు. లేదు అంటే నేను పోతా. 1 2 అంతే రైట్. ఓకే అబ్బా నిశ్శబ్దం. ఎంత నిశ్శబ్దం ఉంది. ఓకే రైట్ కమాన్ లెట్స్ గో. నాకు రాత్రికి అలవాటు శబరు పోయినట్టు. బండి ఉంది రాడు జారుతుంది. రాదు జారుతుంది. నేను ఇట్లా పడితేనే ఇగో నాకు 3-4 సార్లు అది పడ్డాయి. సో స్టేజ్కి అయితే స్టేజ్ అంటే నాకు సడన్గా స్టేజ్ వచ్చింది. అరే ఆవు ఇన్నో ఉంది కొద్దిగా అటుకట్టేసిన. గడ్డి లేదు కదా. గడ్డి లేదు మరి మామూలు ఇన్నే కట్టేసింది. గడ్డి దొరుకుతలే అని చెప్పేసి పొద్దుగా వచ్చి మొత్తం నూకిపోయినా. కే పప్పాజీ వచ్చినావా?
ఇగో మునిగా కట్టేసినవేంది మరి పొద్దున నేను చెప్తున్నా గట్ట వేసిన అంత అది మందులే పుసుకున్నది మింగిందని పరిస్థితి ఏంది అట్లా అందరూ అట్లా అనద్దు మెడిసిన్ అన్న అంత కింద వేసి తొక్కి తొక్కి పెట్టింది అది ఇంజక్షన్లు అవి కానీ నైట్ టైంలో వదిలిపెట్టాలి మరి దాన్ని వదిలిపెడితేనే ముంగిసలు వచ్చినా ఏమొచ్చినా పడుతుంది ఏమి పెట్టలే ఇప్పుడే వేసుకొచ్చిన నేను పొద్దుగాల తెలియగా నేను వచ్చి ఆవి ఇప్పేసి సెట్ చేసి పెట్టిన పోయిండు వాడు ఆడ వాళ్ళు జాడిస్తారు అంటే స్టార్ట్ చేస్తారు మళ్ళీ పన్న పోవాలి నేను కూడా వీడియో అప్లోడ్ వచ్చిన నేను ఆడికి పోయేస్తా పప్పాది ఎట్లా నీ కాల్ పొజిషన్ ఏంది అయితే లేదా సరే పోడట ఓకే డన్. ఈ మేకకు పాలు సరిపోతలేవు అని చెప్పేసి ఇగో సపరేట్గా జొన్నలు పెడుతున్నాం మొక్కజొన్నలు దాంతోపాటు మెడిసిన్ వేస్తున్నాం విటమిన్స్ వేస్తున్నాం కానీ అయినా పాలు సరిపోతలేవు ఏందో ఏమో ఇది అదేమో తాగుతలేదండి ఒకటే తాగుతుంది డొక్కలు తేలుతున్నాయి. ఆవు పాలు పెడదామా సపరేట్గా అలవాటు కావాలి మెల్లమెల్లగా అలవాటు అవుతుంది ఒకటే రోజు కాదు కానీ మెల్లమెల్లగా అలవాటు అవుతుంది మంచిగా వేస్తుంది ఇది తాగు బిడ్డ తాగు అయిపోయింది ఇది కూడా వదిలేసింది ఎట్లా వేద్దాం మరి సరిపోవు కానీ అవే తాగుతాయా తాగు యాపాకు వేస్తుంది ఇది దానికి ఒక్కదాన్ని పెడితే ఇవన్నీ చూడు ఎట్లా చూస్తున్నాయి మాకు పెట్టరా అన్నట్టు మీకు పెట్టరా అమ్మ మీకు పెట్టరు ఓన్లీ బాలింత ఫుడ్ అది బాలింతలకు మాత్రమే మీకు అందరికి కాదమ్మా అట్లా చూస్తే ఏం చేయలేము జింక ఏంది మరి ఉప్పు వేయదు దాంట్లో ఉప్పు వేస్తారా కోపం వస్తుంది ఉప్పు తింటే మనకే ఆవిడని వడకు కోపం వస్తుంది బీపీ లేస్తుంది దానికి ఉప్పు వేస్తే ఎట్లుంటుంది వెరీ గుడ్ ఇట్లా తినిపించాలి మంచిగా రోజు. మేకలు అయితే అన్ని బయటికి కొట్టేసినాం ఈ మూడే మిగిలినాయి కొత్త కొట్టినాయి కాబట్టి బయటికి పంపలేము వీటికి మెడిసిన్ వేసేసినాం మెడిసిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి ఇదేమో బయటికి వెళ్తే ఏది పడితే అది తింటుంది అందుకని లోపలనే కట్టేసినాం. ఇక ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి డోర్ వేసేసి బండి స్టార్ట్లో ఉంది. చలో ఈడ వచ్చేసి బట్టలు అయిపోయినాయా ఇవే ఉన్నాయా వావ్ వెరీ గుడ్ మీరు తొందరగా కంప్లీట్ చేస్తారు ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతుంది అన్నట్టు మొన్న చాలా లేట్ అయిపోయింది మొన్న మరీ ఘోరంగా అయిపోయింది. ఈరోజు మీరు హైదరాబాద్ పోయేది ఉందా ఎన్ని గంటలకు పోతారా బట్టలు అయిపోయినాక పోతారా ఓకే శిరిషోడు నువ్వు కూడా పోతావరా ఓ అందరు పోతారా ఓకే నేను రావాలా మరి మీకు కూడా వస్తామని అనుకుంటారా వస్తా అయితే మన మేకలు ఎటు పోయినాయి గిడి కొట్టుకురమ్మంటే ఎటో పోయిండు నేను దగ్గర ఉంటేనే గిడికి రాయా అని చెప్పిన ఎటో కొట్టుకుపోయిండు కనిపిస్తున్నాయి అసలు ఓ గాళ్ళు కూడా చూడు బట్టలు ఎత్తుతున్నాడా ఆ బోర్కాడు ఎత్తుతురు అనే అండి ఎత్తురాళ్ళు మన మేకలు ఎటు పోయినాయి కనిపిస్తలేవు గిడి కొట్టుకురమ్మని చెప్పిన నేను ఎటు పోయిండో ఏమో బుడ్డోని తమిళ కప్ప చెప్పిన తమ్ముడు వీడియో అప్లోడింగ్ పోయిండు నెట్ వస్తలేదు ఎంత ఘోరమైంది తెలుసా గుడికాడ పోయిండు అయ్యా ఇటు వచ్చినాయి మేకలు ఎట్లనో ఏమో ఆపడే నాన్నకేం ఆగాయి బాగు ఆ వరం పొట్టు వచ్చినాయి చూద్దాం ఒకవేళ నేను రాకపోతే కనుక నేను ఫోన్ చేస్తా నేను పోతా తొందర మీరు అయిపోతే ఇది కంప్లీట్ చేసి నేను వెళ్ళిపోతా ఎవ్వరి పని వాళ్ళకి సెట్ అయిపోయింది ఇప్పుడు నేను అటు పోయినా అనుకో ఇవన్నీ ఇన్నే ఉంటాయి మళ్ళీ ఇంటికి పోవు. మొన్న పాప మా అక్క ఒక్కతే బట్టలు ఉతికిందని అన్నారు కదా ఇప్పుడు మా బావ బొంతలు జాడిస్తుండు అందుకే మస్తు బరువు ఉంటాయి ఈ వాటర్ ఎక్కువ పీల్చుకుంటాయి ఈ బొంతలు తీసుకో అక్క తీసుకో ఇట్లనే బండి మీద వేస్తే డైరెక్ట్ ఇంటి తీసుకు అట్లనే ఎండేయచ్చు కొంచెం నీళ్ళు కూడా ఆరిపోతాయి అని చెప్పి క్రియాన్స్కి చెప్తున్నావా అక్క శేఖర్ నేను లేపటైతే నేనే కుదిస్తే కావచ్చు మస్తు బరువు ఉన్నాయి శేఖర్ మరి బరువు ఉంటాయి మరి అందుకనే నేను ముట్టుకుంటాను నిజానికి వాటర్ రాకపోవడం ప్లస్ మళ్ళా రేపు పండగ కావడంతో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్ని బొంతలు అన్ని మిండుతారు. సో వాటర్ లేదు కాబట్టి చాలా మందికి అయితే అందరూ బోర్ల కాడికే ఉన్నారు ఏ బోర్ చూసినా ఖాళీ లేదు. ఇంకోటి ఏంటంటే ఆరేని కూడా జాగలేదు. సో అందరూ చాలా మంది ఏం చేస్తున్నారంటే బాయిలకానే ఇగో ఇలా కనబడుతుందా ఇగో బాయిలకన్నా దండాలు కట్టిరు ఆనే ఉతికేస్తారు ఆనే ఎండేస్తారు అనమాట సాయంత్రంలో పారిపోతాయి. ఇక వీళ్ళు మనలో అయితే ఈ పని పెట్టుకోరు. సో యాక్చువల్లీ నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఒంగిలు ఇవ్వద్దు ప్లస్ బరువు లేకపోతే నేనైతే ముట్టుకుంటాను వాళ్ళే వేసుకుంటారు. లాస్ట్ టైం ఒక్కదే వాషింగ్ మిషన్ అయింది కదా ఇవాళ వాషింగ్ మిషన్ తోడు వీళ్ళిద్దరు అయ్యారు ఇప్పుడు ముగ్గురు కలిసి చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా హెవీ ఉంటాయి అనమాట. సో అట్లానే ముగ్గురు కలిసి చేస్తూ ఉన్నారు. ఇక కిరణ్ చేయడము కుళ్ళ వికేస్తున్నారు ఇవన్నీ తీసేయకరా మంచిగా సలాపుతుంది అరే వస్తలేదా ఈ కోపంతో చేస్తుంది అంతా ఇద్దరు పట్టిన లేవదు అది అగో
మెల్ల 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 మడతతోనే ఆగు, మళ్ళీ ఖరాబ్ అవుతుంది మరి. అది ఆడ దింపనీకి రాదు, వాళ్ళ ఇంటికి పోనీకి రాదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లేపి వేసిరి అయిపోయింది. మరి ఆడికి ఇంటి దాకా ఎట్లా పోవాలి? మధ్యలో పడిపోతే మళ్ళీ జాడేయాల్సి వస్తుంది. అదే పసుపు పెట్టుకొని మళ్ళీ అవే తెల్ల బట్టల మీద వండుకోవాలి. సరిపోతాయి శిరీష. నువ్వు తెచ్చేలోపు ఇటు ట్రాన్స్ఫర్ వచ్చేలోపు ఆ నోట్లకి ఎన్ని పోతే ఆయన దూపైతున్నాడు. ఇటు నా వాటర్ చూపిస్తే అడే బోర్కాడు కూడా పోతే ముంచుతారని ఆన్ బాధ వానికి. ఎందుకంటే ఒకసారి తానం చేయించారు కదా, తీసుకురా కావాలడానికి. ఇంకా ఫోన్ చేస్తారు వీడియో రాకపోతే. వీడియో అప్లోడ్ చేయడానికేమో మనకి ఇబ్బంది అవుతుంది. పోయి 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 దూపైతుంది. చాలు చాలు ఇక చాలు 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 తీగ చాలు తీగ చాలు రా చాలు. సరిపోయింది దానికి, సరిపోయింది. చాలు 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 అడిగేలా. ఇద్దరు వాడరు బైక్ కాడ ఏమైనా కానీ చెట్లు మొలుస్తూ ఉంటాయి కదా, ఏదో ఒక చెట్టు. సో ఇక్కడ కూడా ఇగో వీటిని ఏమంటారు, మాకు మన గెస్ట్ హౌస్ ఉండే కదా, ఏమంటారు వీటను? ఎర్ర ఉంది కదా ఇది, ఎర్రబెర్రీ. సో ఎర్రబెర్రీ అనమాట ఇది. ఎర్రబెర్రీ అయితే ఇప్పుడు బైక్ కాడ లైవ్ దొరుకుతున్నాయి కాబట్టి డైరెక్ట్ తింటారు. నోరంతా ఎర్ర అవుతుంది తింటే. తింటావా? ఇంకోటి ఎక్కువ తింటావా? క్యాన్స్ తింటాట. ఇది చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు. నీళ్ళు తీసుకురా అంటుండు, కింద పడేసినాడు. అయితే ఇయ్యకానికి బ్లాక్ బ్లాక్ అన్న మక్తే అట్లా ఏముండదు. ఇక్కడ పచ్చ ఉంటాడు. మైదాకు చెట్టు ఉంది కాబట్టి ఈడ. మరి ఇంకేది ఏడుకోవాలి, ఇక్కడికి వచ్చింది బెటర్ కదా. తిరిగి ఊరంతా తిరిగి ఒక రోజు మొన్న అయితే. కానీ అది మస్తు పండింది మరి తెలుసా. తిరిగింది. ఇగో నాదైతే ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది కూడా, చేతికి వచ్చింది. నాది కూడా మీరంటే రోజు పని చేస్తారు కాబట్టి పోతుంది. బాసనలు సబ్బు గిబ్బే రాస్తారు కాబట్టి. నాకు కూడా వేసిరిచా, నేను కూడా తింటాం. అయితే ఒకటి రెండు ఏమంటారు ఇట్లా బ్లాక్ బెర్రీ అట్ట. సో కానీ ఎర్రగా ఉన్నాయి, ఇవి మంచిగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ బట్టలు కూడా కంప్లీటెడ్. నా చెడ్డ అంతా నానిపోడు కంప్లీటెడ్. ఇంటి వెంట స్నానం చేసుకుందాం, ఇక్కడ కాదు వాళ్ళు వస్తే పోదామా. ఈయన వేసుకుంటే అయిపోతాను, మళ్ళీ ఇక్కడ నీళ్ళు ఎందుకు ఇబ్బంది. ఇక సబ్బు తీయలే నేను. సబ్బు ఒక మళ్ళీ పోయిట్ వచ్చేది అందరు మనం ఈయన వేసుకున్నాం స్నానం మన ఇద్దరమా. వాళ్ళు ఒక లేచిరు కాబట్టి ఇంకో ఇంటికాడ వేసుకుంటారు. నీళ్ళు ఎంత సేఫ్ చేయాలి. అవుతుందా ఆడ వాష్రూమ్ పోనీకే నీళ్ళు తోడుకోవాలంటే దమ్ అవుతుంది లోపల కిందికి వెళ్ళి. ఈ రోజులు మర్చిపోలేని రోజులు ఇవి. ఎందుకు బాగా ఒకప్పుడు మనం ఇక్కడ పోయి స్నానం బట్టలు ఉతుకున్నాం కదా. మన మొక్కలమే కాదు కదా ఒక మంది. ఈయనే కాదు, అక్కడ ఇలమా బోర్ కాడ, అటు మల్లేశ్మ బోర్డు కాడ, బాల్మా బోర్ కాడ నేను తిన్నా ఆల్రెడీ. అరటిపండ్లు ఎప్పుడు కాస్తున్నాయి, కాయలు ఉంటాయి. అరటికాయలతో కూడా కూర ఉండొచ్చు తెలుసా. పువ్వు కూడా వండుతారా? ఏమో మరి పోదాం లేట్ అవుతుంది మళ్ళా. ఎండ పోతుంది అంతా. బజ్జీలు అని బనానా చిప్స్ కానీ చేసుకోవచ్చు. ఎండ పోచమచ్చేది వంటలా ఏడా పోలే, అది అన్న ఉంది. చేస్తే ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు ఎంత కష్టపడి చేస్తే. ఓహో అట్లా రా. అదైతే ఓకే, అది వాస్తవం అండి. మనం ఏం చేయలేము దానికి. సరే వెళ్ళి పదండి 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 పదండి. అవన్నీ తీసుకొని వచ్చి డైరెక్ట్ తింటున్నావా? తిన్నానా? తిను, కింద పడేయద్దు, తడిసిపోగల. ఎంబడి వస్తున్నాడు భయంతో. భయం కాదు, ఎట్లా చూస్తున్నాడు. కరెంట్ మధ్యలో పోయినా అట్లే కూర్చున్నాడు. పాలంటుంటాడా? ఇది ఎట్లా తీసుకోవాలి? ఒక పని చేయరా శిరీష, నువ్వు బండి నడిపోయి ఆడు కూర్చుంటాడు. ఏం కాదు, మెల్లగో, ఏం కాదు. మా ఎత్తేస్తే కింద పడతాడు. మా అంటే కాలు కూడా శేఖర్ సైడ్ పెట్టు. మధ్యలో అరే రామే ఒక సైడ్ మీద కూర్చుంటది, ఎట్లా పడుతుంది? అరే అట్లాగా శేఖర్, గుంతలలో జారిపోతుంది. మనం తెచ్చినాం కానీ అలా ఆపుతారా? నేను మొన్న ఒకసారి తీసుకోపోయి దాని మధ్యలో వాడేసి మళ్ళీ వచ్చిండు తెలుసా. అందుకని నేనేం చెప్తున్నా, శిరీష నువ్వు బండి నడిపిరా, నువ్వు కూర్చోరా. లేకపోతే శిరీష బండి నడిపి ఇప్పుడు ఇమీడియట్ గా.
మీద పెట్టుకొని ఆమె ఒక పక్క మీద కూర్చుంటది కాబట్టి ఏం కాదు. రైట్. ఇమీడియట్ గా బండి నేర్పియాలి ఇప్పుడు. ఇమ్మీడియట్ గా బండి నేర్పిస్తే తీసుకొని వస్తాయి. మరి అట్లే ఉండాలి. నువ్వు ముందు జరిగి కూర్చో రైట్. అందరం ఒకటేసారి వెళ్ళిపోతాం ఇక. ఇంకేమైనా ఉన్నాయా మరి? ఏం లేవుగా. బట్టల సబ్బులు సోపులు అన్ని అయిపోయినాయా? మనం పోతే అరుణ్ కుమార్ వస్తారట. ఎందుకు? బండి అడిగింది ఇప్పుడే వదిలేసుకొస్తా. అరే ఆడ ఎంత ఎన్ని చూసినా మొత్తం అన్ని నిండిపోయినాయి ఆడ. లైన్ కట్టిరా. రేపు ఉతుకుంటే లెక్కుంటారు. ఇలా హాలే లేదు కదా. బండి స్టార్ట్ చేయాలి మరి ఇప్పుడు. కిక్ అవసరం లేదు, డైరెక్ట్ స్టార్ట్ వస్తుంది. రైట్. గడి పట్టుకోరా. రైట్. బాయ్. మేము కూడా వస్తున్నాం ఇక. బాయ్ 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 బాయ్. కార్ కవర్ ఇప్పుడే తీసేసిన, ఎందుకంటే సిటీకి పోయేదని చెప్పినాక ఇందాక. సో సిటీకి పోయేటప్పుడు మళ్ళీ డైరెక్ట్ తీసి మనం రెడీ చేస్తాం కదా, అందుకని ముందే తీసి పెట్టేసి ఇంట్లో పెట్టేసిన. దాన్ని తెలిసి కవర్ కప్పితేనే కొంచెం సేఫ్, ఎందుకంటే ఈ షాడో ఎండకు దీని మీద ఉన్న ఇది కలర్ ఉంటుంది కదా, కలర్ మొత్తం పోతుంది అనమాట. ఎండకు మొత్తం షాడో అయిపోతుంది, అందుకనే కవర్ కూడా ఇప్పుడు తీసేసిన. అడిగిపోయినా అన్నా నన్ను జై జమ్ముకుతున్నావా? దా బట్టలు ఆరేదా? ఇగో ఆ నుంచి ఇందాక మొత్తం మన జరియాల పొట్టు అటు అలా ఎండేసిరా. ఆడెండేసిరు. ఇగో ఉరకరగా ఇదంతా నాన్న అటు సైడ్ ఎండేసిరు, ఇటు సైడ్ ఎండేసిరు. ఇంకోసేపు అయితే ప్లేస్ దొరకదు, అందరూ ఇంకా పిడుతూ ఉన్నారు. రాలే అప్పుడు మన ప్లేస్ కబ్జా చేసేయాలి. మనం కూడా మనం ఈయన వేసినాం కాబట్టి ఈ ప్లేస్ మనకే అంకితం అనుకో. ఇక అటో ఇటో తొందర ఫస్ట్ స్టార్టింగ్ మనం వేస్తేనే కానీ ఏదైనా మనకు వచ్చేది. ఓన్లీ బొద్దలేనా ఇడా? ఓన్లీ దుప్పట్లేనా? బట్టలు ఇంట్లోనేనా? అరే వీడియో రాలేదని ఫోన్ చేస్తున్నారు చాలా మంది. కొద్దిగా లైట్ చేసే అరుణ్ కుమార్ మీరు బద్దలు ఇచ్చారా? అది తీసుకుపోతా ఏ బండి వస్తా బండి దగ్గర పోతుంది ఏ బండి వస్తా బండి మీద పోతుంది. అందరు తాతలు బాబాయిలు పెద్ద రెడ్డిలే కదా. ఆడు పోతున్నా ఎట్లా ఎట్లా ఎక్కింది వాడు. మీ బోర్ కాడికి అదే బండ మంచిగా ఉంటాడు. ఓకే డన్. సో ఫైనల్లీ బట్టలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు ఇట్లాంటి రోజు ఇంకెన్ని రోజులు వస్తుందో తెలియదు, కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం బుడ్డోని కాడికి వెళ్ళి ప్రతి ఒక్క డ్రెస్సు అన్నీ అయిపోయినాయి. ప్రతి ఒక్కటి అయిపోయింది. ఇప్పుడు తినేయాలి. తిన్న తర్వాత హైదరాబాద్ బయలుదేరాలి. ఇంకేమైనా ఉన్నాయా? కంప్లీటెడా? ఇంకున్నాయా? ఏడున్నాయి సప్న? ఈ బెడ్షీట్లా గిడేడు ఆగుతాయి సప్న. ఇప్పుడు ఆగా ఇవి తుస్తుసియా అంటే వాటర్ వదిలిపోయినాయి కదా. ఓకే మస్తు ఆరేసిన స్వప్న, కానీ ఇవన్నీ ఎండకు ఆరిపోతాయేమో స్వప్న మనం వచ్చేసరికి. ఓకే రైట్.